ఎన్టీఆర్ శ్రమజీవి, నియమబద్ధమైన జీవితం, దృఢమైన నమ్మకాలు, అనుకున్నది సాధించాలనే అచంచలమైన కార్యదీక్ష, అందుకు అవసరమైన కృషి ఆయన తూణీరంలో ప్రధాన అస్త్రాలు అని సినీ రచయిత డివి నరసరాజు ఎన్టీఆర్ గురించి చెప్పారు. తన వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతతో నటనలో ఎన్టీఆర్ ఎన్నో మెట్లు ఎదిగి తెలుగు సినీ రంగంలో అగ్రతారగా నిలదొక్కున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఆయన చిత్రాలకు ఎదురులేదు. చంద్రహారం వంటి ఒకటో రెండో సినిమాలు తప్పితే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదన్న చిత్రాలు కూడా నిర్మాతలకు అంతో ఎంతో లాభాన్ని ఆర్జించేవి. ఇక సినిమా హిట్ టాక్ వస్తే నిర్మాతల పంట పండేది. ఎన్టీఆర్ నటించిన చాలా చిత్రాలు నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే సినిమాలు విజయవంతమైన నిర్మాతలకు లాభాలు వచ్చినా ఎన్టీఆర్ పారితోషికం మాత్రం పెరగలేదు. అదింకా 10,000 లోపే ఉంది. 1953వ సంవత్సరంలో ద్వితీయార్థంలో రేచుక్క చిత్రంతో ఆయన పారితోషికం ఒక్కసారిగా రెట్టింపై 15,000 అయ్యింది. కానీ అది కూడా పెద్ద మొత్తమేమీ కాదు. అదే సమయంలో ఏఎన్ఆర్ పారితోషికం 25,000. పోటీ ప్రపంచంలో పారితోషికం పెంచితే తన నిర్మాతలు ఇతర నటుల వైపు దృష్టి మళ్లిస్తే ఎలా అన్న ఆలోచన ఆయనకు ఉండేది. పారితోషికం పెంచితే నిర్మాతలకు భారం పెరుగుతుంది, అది పరిశ్రమకు మంచిది కాదని తన వల్ల పలువురికి మేలు జరగాలన్న తపన ఉండటం వల్ల కూడా ఆయన తన పారితోషికం ఒక్కసారిగా పెంచలేదు. పారితోషికం ఒక పరిమితిలో బిగించినా గానీ రాబడి పెరగాలంటే ఎక్కువ సినిమాల్లో నటించడం ఒక్క మార్గం. ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. సినిమాలే తన ప్రపంచంగా ఎక్కువ సమయం పనిచేసేవారు, ఎక్కువ సినిమాల్లో నటించేవారు. ఆదాయం పెంచుకోవడానికి ఇంకొక మార్గం సొంత సినిమా నిర్మాణం. బయటి సినిమాలు చేస్తూనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించి తనే కథానాయకుడిగా నటిస్తూ సినిమాలు నిర్మిస్తే లాభసాటి అని గ్రహించి ఆయన చిత్ర నిర్మాణం చేపట్టారు. పూర్తిగా వ్యాపార దృష్టితో కాకుండా సొంత నిర్మాణ సంస్థ తరపున వాస్తవికతను చిత్రీకపట్టి చిత్రాలను నిర్మించవచ్చు. ముఖ్యంగా ఇతర నిర్మాతలు తీయడానికి జంకే కథాంశంతో చిత్రాలను నిర్మించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒక ఇమేజ్ చట్టంలో ఉండిపోకుండా అన్ని రకాల పాత్రలు వేసే వీలుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా తనతో మద్రాసులో ఉంటున్న తమ్ముడు త్రివిక్రమరావును ఏదో ఒక వ్యాపకం అవసరం. అంతకు మునుపు విజయవాడలో నాటకాలు వేసే సమయంలో వారి నాటక సంస్థకు మేనేజర్ గా వ్యవహరించి త్రివిక్రమరావు కావలసినంత అనుభవం సంపాదించారు. రాయలసీమ కరువు బాధితుల సహాయార్థం నిధుల సేకరణ కోసం సినీ కళాకారులతో కలిసి ఎన్టీఆర్ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో పుండరీకాక్షయ్యతో కలిసి త్రివిక్రమరావు అన్నగారికి సంబంధించిన షెడ్యూల్ ను కార్యక్రమాలను చూసేవారు. పైగా త్రివిక్రమరావుకు సినిమా అంటే మంచి అవగాహన ఉంది. కథ విని అది సినిమాగా పండుతుందా లేదా, ట్యూన్ వినగానే పాట జనసామాన్యానికి నచ్చుతుందా లేదా అని సరిగ్గా చెప్పగల సమర్థుడు. ఇలా అనేక కారణాల వల్ల నేషనల్ ఆర్ట్ బ్యానర్ పేరుతో ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఎన్టీఆర్ సొంత బ్యానర్ పై తీసిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాతాళ భైరవిలో తోటరాముడిలా కాకుండా ఒక సాధారణ గ్రామీణ పాత్ర వేశారు. గుమ్మడి విలన్ వేషం వేశారు. ఎన్టీఆర్ తన సొంత నిర్మాణ సంస్థ తీసే చిత్రంలో అవకాశం ఇస్తానని ఏనాడో గుమ్మడికి మాటిచ్చి ఉన్నారు. ఆ మాటను గౌరవిస్తూ ఆ పాత్రకు గుమ్మడిని ఎన్నుకున్నారు. కాకపోతే దర్శకులు ప్రకాష్ రావు ఎస్వి రంగారావును దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను రూపొందించారు. అందువల్ల ఈ చిత్రంలో గుమ్మడి పాత్ర పోషణలో ఎస్వి రంగారావు మార్కును నటన కనిపిస్తుంది. చిత్రం కథనానికి ఏఆర్ రెహమాన్ ఛాయాగ్రహణం చక్కగా తోడ్పడింది. ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలతో తీసిన పిచ్చి పుల్లయ్య ఒక కళాత్మక చిత్రంగా మన్నలను పొందింది. కానీ అందులో ఎన్టీఆర్ పాత్ర చాలా సాదా సీదాగా ఉందని సామాన్య ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించలేదు. చిత్ర నిర్మాణ వ్యయం మాత్రం ఈ చిత్రం రాబట్టుకోగలిగింది. ఎన్టీఆర్ పారితోషికం కూడా రాలేదు. సినిమా ఫలితంతో ఎన్టీఆర్ నిరాశకు గురయ్యారు. పిచ్చి పుల్లయ్య తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమరావులు మరొక చిత్రం తీయాలని నిర్ణయించారు. తోడు దొంగలు తెరకెక్కింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్టీఆర్ వయసు 32 ఏళ్లు. కానీ అనూహ్యంగా ఆయన ఈ చిత్రంలో 65 ఏళ్ల మేనేజర్ పాత్రను వేశారు. సినిమాలో విలన్ కూడా ముసలివాడే. ఆ పాత్రను గుమ్మడి పోషించారు. యోగానంద్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా వాస్తవికతను ప్రతిఫలించి విమర్శకుల ప్రశంసలు పొందింది. బిఎన్ రెడ్డి గారికి నచ్చిన ఎన్టీఆర్ సాంఘిక చిత్రం తోడు దొంగలు 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో 2వ ఉత్తమ చిత్రంగా ఈ చిత్రం రాష్ట్రపతి ప్రశంసల పత్రం కూడా అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. తోడు దొంగలు తెచ్చిన నష్టం ఎన్టీఆర్ ను కొంగదీసింది. సంస్థకు చెందిన కార్లను అమ్మేసి సైకిళ్లు వాడమన్నారు. చిత్ర పరాజయంతో త్రివిక్రమరావు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. చిత్రరంగానికి స్వస్తి చెప్పి తిరిగి విజయవాడకి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. ఎన్టీఆర్ ఆయన్ని తొందరపడవద్దని ఓర్పు వహించమని చెప్పారు. 2 కళాత్మకమైన సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాక చిత్ర నిర్మాణం వ్యాపారాత్మకమైన కళ అని ఎన్టీఆర్ విశ్వసించారు. మనకు నచ్చిన చిత్రాలు కాదు, ప్రజలు మెచ్చే చిత్రాలు నిర్మించాలని విజయవారు నమ్మిన సూత్రమే ఎన్టీఆర్ కూడా నమ్మడం మొదలెట్టారు. పర్వతనేని గంగాధర్రావు 1965లో కీలుబొమ్మలు సినిమా తీశారు. అది ఐర్లాండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి
ప్రభుత్వ పురస్కారం కూడా అందుకున్న సందర్భాన ఏర్పాటు చేసిన అభినందన సభలో గుమ్మడి మాట్లాడుతూ గంగాధర్రావు లాభ నష్టాలను గురించి ఆలోచించకుండా మంచి సినిమా తీశాడు. రామారావు గారు అలాంటి చిత్రాలు నిర్మించడానికి పూనుకుంటే బాగుంటుంది అని ఉచిత సలహా ఇచ్చారు. సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ కు చుర్రుమంది. నిన్నగాక మొన్న తోడు దొంగల చిత్రం తీశాం, మా చేయి కాలింది. మా గుమ్మడి గారు మేమింకా నష్టపోవాలని కోరుకుంటున్నారు, కావాలంటే వారి డబ్బుతో వారు తీసుకోవచ్చు, మమ్మల్ని గోతిలోకి నెట్టడం ఎందుకు అంటూ గట్టిగా మందలించారు. ఈ విషయంలో గుమ్మడి గారి పైన ఉన్న కోపం తగ్గడానికి చాలా కాలం పట్టింది. ఆ మధ్య కాలంలో గుమ్మడికి తన సినిమాల్లో వేషాలు లేకుండా చేశారు. 1954లో ఎన్టీఆర్ నటించిన 9 సినిమాలు విడుదలయ్యాయి. అందులో విజయవారి చంద్రహారం అపజయం పాలైంది. సొంత చిత్రం తోడు దొంగలు నష్టాలను మిగిల్చింది. కేవలం హీరోల భుజస్కంధాల మీద చిత్రాలు నడవని నిరూపించిన చిత్రం పరివర్తన. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. ఇంకొక చిత్రం ఇద్దరు పిల్లాలు అంతంత మాత్రంగానే ఆడింది. ఇదే సంవత్సరం ఎన్టీఆర్ నటించిన సంఘం, వద్దంటే డబ్బు, రేచుక్క, రాజు పేద సినిమాలు విజయవంతమై 100 డేస్ ఫంక్షన్లు జరుపుకున్నాయి. ఇంకొకటి సిల్వర్ జూబ్లీ చిత్రం, అది అగ్గిరాముడు. సంఘం త్రిభాషా చిత్రం. ఏవిఎం సంస్థకు వైజయంతిమాల కాల్షీట్లున్నాయి. ఆమెతో హిందీలో లడ్కీ చిత్రాన్ని ప్రారంభించి నిర్మాణ వ్యయం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో కూడా ఆ చిత్రాన్ని ప్రారంభించారు. వైజయంతిమాల, అంజలీదేవి 3 భాషల్లోనూ నటించారు. ప్రఖ్యాత వైనికులు ఎస్ బాలచంద్రన్ ఈ సినిమాలో తెలుగు, తమిళ భాషల్లో 2వ కథానాయకుడి పాత్రలో నటించారు. ఎన్టీఆర్ తెలుగు సినిమాలో మాత్రమే నటించారు. తారాగణం కార్డులో వైజయంతిమాల, అంజలీదేవి పేర్లు మొదట ఉంటాయి. ఎన్టీఆర్ పేరు ఎక్కడో మిగిలిన నటులతో పాటు జత చేశారు. ఈ సినిమా 3 భాషల్లోనూ విజయం సాధించింది. ప్రతిభా పిక్చర్స్ అధినేత ఏఎన్ఆర్ ను చిత్రసీమకు పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య గారు ఒక కథను సిద్ధం చేశారు. దానిలో సహజంగా ఏఎన్ఆర్ఏ హీరో కావలసి ఉంది. కానీ ఆ సమయానికి ఆయన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు. దాంతో ఆ అవకాశం ఎన్టీఆర్ ను వరించింది. కథకు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు మెరుగులు దిద్ది మాటలు పాటలు రాసి చిత్రానికి రేచొక్క అని పేరు పెట్టారు. కొన్ని సీన్లు షూటింగ్ పూర్తయిన తరువాత బలరామయ్య గారు గుండుపోటుతో 1953 అక్టోబర్ 29న మరణించారు. దర్శకత్వ విభాగాన్ని పి పుల్లయ్య గారు చేపట్టి సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తెలుగు మాటలు పాటలు సినిమా స్థాయిని పెంచాయి. అశ్వత్థామ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. కాల్ షీట్ లేకపోవడం కారణంగా ఈ చిత్రంలో హీరోగా నటించలేకపోయిన ఏఎన్ఆర్ ఒక పాటలో ఎన్టీఆర్, అంజలీదేవితో తెరపై కనిపించి తన శ్రేయోభిలాషి అయిన బలరామయ్య గారికి ఆ విధంగా తన నివాళిని అర్పించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే రాజు పేద తెరకెక్కింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చివికిపోయిన బట్టలు, చింపిరి జుట్టు, మోసపూరితమైన చూపులతో బిచ్చగాడైన పోలిగాడి పాత్రను పోషించారు. తన ఎలాంటి పాత్రనైనా పోషించగలనని నిరూపించడానికి నటుడిగా తన పరిధిని విస్తృతం చేసే పాత్రను పోషించే అవకాశాలు వదులుకోరాదని తలచి ఈ సినిమా ఒప్పుకుని ఉంటారు. అంతేకాదు ఇది బిఏ సుబ్బారావు గారి సినిమా. పల్లెటూరు పిల్ల చిత్రంలో తనకు కథానాయకుడిగా తొలి అవకాశం ఇచ్చిన బిఏ సుబ్బారావుకు ఆయన ఇప్పుడు కృతజ్ఞతాబద్ధుడే. రాజు పేద చిత్రంలో పోలిగాడి పాత్రలో ఆయన జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది.